సమోసా అయితే ఇలా చేసుకోండి, అస్సలు అద్దరిపోద్ది అంతే. మైదా పిండిలో కొంచెం ఉప్పుని ఆయిల్ని వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వాటర్ వేసి పిండిని కలుపుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి చిన్న చిన్న ముద్దల కింద చేసుకుని ఫ్లోర్ పైన పొడి పిండిని జల్లుకుంటూ మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఉతుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసుకున్న చపాతీ వేసుకుని 10 సెకండ్స్ పాటు కాల్చుకుని చేసుకున్నవన్నీ చపాతీలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలి. ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టండి. ఆ తర్వాత స్టఫ్ని రెడీ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి స్టఫ్ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు చపాతీ పేపర్ని ఒకటి తీసుకుని మైదా అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్లయితే చేసేసుకోండి. ఆ తర్వాత కాగుతున్న నూనెలో ఈ చపాతీని వేసేసి తింటే ఉంటుందండి, స్వర్గంగా అనిపిస్తుందండి. ఓకే బాయ్.